హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ పేజ్ డియర్ ఫ్యాషన్స్. దిస్ ఇస్ తులసి. ఏంటా అని చెప్పి చూస్తున్నారండి. ఇవి పాలు విరిగాయండి. 1 లీటర్ అయితే జున్నులో తినేసి ఇవ్వాలి, ఇంకా 3 లీటర్స్ విరిగాయి. అందుకనే నేను దీన్ని పన్నీర్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. సో పన్నీర్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విరిగిన పాలన్నింటిని డ్రైన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా వాటర్ అంతా వెళ్ళేలాగా ఇలా చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద వెయిట్ పెట్టాలి. వెయిట్ పెట్టేసి ఒక 5 to 6 అవర్స్ అలా వదిలేయాలండి. 5 to 6 అవర్స్ తర్వాత తీసేస్తే అందులో వాటర్ని డ్రైన్ అయిపోయి సాఫ్ట్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. అదే బయట తీసుకుంటే ఫ్రెష్గా ఉండదు. ఇలా మనం ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుందండి. మేము పన్నీర్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తాం ఇంట్లో, ఎందుకంటే మేము జొన్న రొట్టెలు ఎక్కువగా తింటాం అనమాట. సో జొన్న రొట్టెలోకి పన్నీరు, పాలక్ పన్నీరు, టొమాటో పన్నీరు, ఆలు పన్నీరు అన్నీ చాలా బాగుంటుంది. సో అందుకని నేను ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో పన్నీరు, చాలా బాగుందండి. మీ ఇంట్లో పాలు విరిగిపోతే మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.